ఇందాకే మాస్క్ అక్క రివ్యూ చూసా. అక్కే చెప్పిందనమాట. ప్రతి ఒక్క క్లిప్ వైరల్ అయితే రికార్డ్ చేసుకోమని. రికార్డ్ చేసుకొని మరీ చూసాననమాట. నాకొచ్చిన డౌట్ ఏంటంటే అక్క ఏమంటదంటే సెకండ్ హాఫ్ లో అనసూయ గారికి సంబంధించిన సాంగ్ ఏదో వచ్చిందంది. మరి ఆ సాంగ్ ఎక్కడుందో నాకైతే కనిపించలేదు. మీలో ఎవరికైనా కనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇంక ఇది పక్కన పెడితే ఇంకా ఈ మాస్క్ అక్క పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించి, ఎక్స్ప్రెషన్స్ గురించి, ఆరా గురించి, ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ గురించి అయితే మాట్లాడుతుందన్నమాట. అసలు నాకు తెలియక అడుగుతానక్క. ఓకే, నువ్వు ఆడపిల్లవు కాబట్టి నీకుండే ప్రాబ్లమ్స్ నీకైతే ఉంటాయి. కనీసం వీడియోలో మొహం కూడా చూపించుకోలేని దానివి నీకెందుకక్క స్క్రీన్ ప్రెజెన్స్ గురించి? ఇంకా హరిహర వీరమల్లు సినిమా చూసిన వాళ్ళని ఎవరినైనా అడగండి. అది మీ ఇంటి పక్కన వాళ్ళని కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ని కావచ్చు, లేకపోతే ఇంక్లూడింగ్ యాంటీ ఫ్యాన్స్ ని కావచ్చు, ఎవరినైనా అడగండి సినిమాలో ఉన్న పాజిటివ్ ఏంటి అని. వాళ్ళు చెప్పే ఫస్ట్ మాట కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, కీరవాణి గారి సాంగ్స్ అన్నమాట. కీరవాణి గారు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే మనం ఇప్పుడు చూసిన హరిహర వీరమల్లు సినిమానే లేదనమాట. అలాంటిది ఈ అక్క ఇచ్చిన రివ్యూలో అదే మైనస్ అని అయితే చెప్పిందనమాట. ఇంకా ఇలాంటి అక్కల యొక్క రివ్యూలు మీరు నమ్మారంటే ఇంకా దానికంటే దారుణం అయితే ఉండదు. అసలు ఈ అక్కకి అనసూయ గారు ఉన్న కొల్లగొట్టినాదురో సాంగ్ ఫస్ట్ హాఫ్ లో ఉందో సెకండ్ హాఫ్ లో ఉందో కూడా క్లారిటీ అయితే లేదనమాట. మళ్ళీ ఒక గుడ్డ మొక్క అయితే కట్టుకుని వచ్చి రివ్యూ అయితే చెప్పిద్ది. ఓకే, ఇంకేం చెప్పిందంటే విఎఫ్ఎక్స్ బాగాలేదు, ఆ తలకాయలు అంటించడం బాగాలేదు, సరిగ్గా తీయమని టాలీవుడ్ ప్రొడ్యూసర్లకైతే ఈ అక్క అయితే ఏదో 100-1000 సినిమాలకి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గా పనిచేసినట్టు, ఇంకా చాలా సినిమాలకి డైరెక్షన్ చేసి సూపర్ హిట్లు కొట్టినట్టు అయితే ప్రొడ్యూసర్లకు అయితే క్లాస్ అయితే పీకింది. ఇంక ఇది పక్కన పెడితే సెకండ్ హాఫ్ లో హైలైట్ సీక్వెన్స్ ఏంటంటే అసురాననం సీక్వెన్స్ అనమాట. అలాంటిది ఆ సీక్వెన్సే దరిద్రం అంటే ఏకంగా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, కరుడు కట్టిన యాంటీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా సినిమా చూసుంటే ఆ అసురాననం ఫైట్ సీక్వెన్స్ బాగుందా బాలేదా అని ఒక్కసారి అయితే అడగండి. వాళ్ళు చెప్పే సమాధానం వింటే మీకే తెలిసిద్ది అనమాట ఆ ఫైట్ బాగుందో బాలేదో. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేదంట. ఆవిడ అనవసరంగా టైం వేస్ట్ చేసుకుందంట నిధి అగర్వాల్ గారు. అక్క అయితే చాలా అంటే చాలా బాధపడుతూ అయితే చెప్పింది అనమాట. ఆవిడ కెరియర్ గురించి ఆవిడ చూసుకుంటది అక్క. నీ గుడ్డ మొక్కలు ఎలా మార్చుకోవాలి, కొత్త కొత్త గుడ్డ మొక్క ఎప్పుడు కొనుక్కోవాలి, ఇవన్నీ నువ్వు చూసుకో. ఇంకా కొంతమంది కుక్క ఫ్యాన్స్ అయితే ఉంటారంట, హీరోల గురించి కొట్టుకుంటా ఉంటారంట. ఇంకా టాలీవుడ్ ప్రొడ్యూసర్లకి ఈవిడ చెప్తుంది అనమాట సినిమాలు ఎలా తీయాలో. మరి హాలీవుడ్ లో అక్కకి ఏమైనా ప్రొడక్షన్ హౌస్ ఏమైనా ఉందేమో మనకైతే తెలియదు అనమాట. ఖచ్చితంగా ప్రతి తెలుగు ప్రొడ్యూసర్ కి హీరోలకి నేను చెప్పేది ఏంటంటే అక్క టాలెంట్ ని వాడుకోండి, అక్కని విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గా పెట్టుకోండి, మీ ప్రొడక్ట్స్ మామూలు క్వాలిటీగా ఉండవు. ఈ విధంగా గోన్ సంచలక్క రివ్యూ అయితే చెప్పింది అనమాట. అక్కే చెప్పింది అనమాట వైరల్ చేయమని. అందుకే నేను రికార్డ్ చేసుకుని ప్రతి పాయింట్ అయితే చూసి వైరల్ చేయడానికి నేనైతే అక్కకైతే సహాయపడుతున్నాను. మీరు కూడా అక్క వీడియోని అయితే చూసి వైరల్ అయితే చేయండి. ప్రతి క్లిప్ కూడా వైరల్ అవ్వాలంట. ఖచ్చితంగా వైరల్ చేసే పనులు అయితే మీరైతే ఉండండి. ఇంక ఇది పక్కన పెడితే అక్కనైతే ఎవరో తిట్టకండి. మహిళా సంఘాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఉమెన్ మన సొసైటీలో ఉమెన్ కి, ఆడవాళ్ళకి మనం ప్రథమ స్థానం అయితే ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎవరో తిట్టద్దు. గౌరవప్రదంగానే ఆ వీడియో చూడండి. కామెంట్లు అయితే ఎవరో పెట్టొద్దు.